నమస్తే. భారతదేశంలో నెంబర్ 1 బ్యాంక్ అంటే అందరికీ మొదటగా గుర్తొచ్చే పేరు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్. మరి హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు ఏమైంది? అదేంటి అలా అంటున్నాడు అనుకుంటున్నారా? హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌లో సడెన్‌గా షేర్స్ పడిపోయాయి. గందరగోళం నెలకొంది అని పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. అసలేం జరిగింది హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకులో? ఆ బ్యాంకులో ఏం జరిగింది? ఇలాంటి విషయాలన్నిటికీ మనకు సమాధానం చెప్పడానికి సాక్షి స్టూడియోకొచ్చారు స్టాక్ అనలిస్ట్ సుందర్ రామరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఇష్యూ ఏంటి సార్? అసలు ఏం జరిగింది? యాహ్! సో, నిన్న 18థ్ చైర్మన్ అంటే పార్ట్ టైమ్ చైర్మన్ అండి అతను. రిజైన్ చేశారు చక్రవర్తి గారు. ఆయన 18థ్ రిజైన్ చేశారు అండ్ 19థ్ ఆర్‌బీఐలో అప్రూవల్ చేశారు. ఆ న్యూస్ బయటికి రావడంతోటే అమెరికాలో కూడా హెచ్‌డిఎఫ్‌సి స్టాక్స్ ట్రేడ్ అవుతుంటాయి. వాటిని ఏడీఆర్ అంటారనమాట. ఆ ఏడీఆర్ -7లో ట్రేడ్ అయింది అక్కడ. ఇక దాంతోటి ఇండియన్ మార్కెట్ మరుసటి రోజు ఓపెనింగ్‌లోనే హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ -9లో ఓపెన్ అయింది. ఎందుకంటే మిగతా బ్యాంకులన్నీ ఒకటి. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కూడా. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ప్యూర్ గోల్డ్ అది కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూలో. ఎందుకు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ అంత ఇంపార్టెంట్ అంటే నిఫ్టీలో 11% వెయిటేజ్ అండి. అంటే నిఫ్టీ 50లో 50 స్టాక్స్ ఉన్నా సరే, ఈ ఒక్క బ్యాంకుకే 11% వెయిటేజ్ ఉంటుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీలో లిటరల్లీ 20% వెయిటేజ్ ఉంటది. అంటే బ్యాంక్ నిఫ్టీ అంటే ఇండియాలో 20% ఈ ఒక్క స్టాకే. అండ్ ఇండియాలో ఉన్న ఆల్మోస్ట్ ఆల్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఆల్మోస్ట్ 750 మ్యూచువల్ ఫండ్స్ కంపెనీల దగ్గర ఈ స్టాక్ ఉంటది ఖచ్చితంగా. అంటే ఇండియాలో ఈ డైరెక్ట్ గాని, ఇండైరెక్ట్ గాని ప్రతి ఒక్క పోర్ట్‌ఫోలియోలో ఉండే స్టాక్ అనమాట ఇది. దాంతోటి ఈ స్టాక్‌లో ఏం జరిగినా సరే అది పెద్ద న్యూస్. సాక్షాత్తు చైర్మనే లాస్ట్ 2 ఇయర్స్ నుంచి కంపెనీలో ఏం జరుగుతున్నాయి అవన్నీ కూడా నా ఎథిక్స్‌కి, నా వాల్యూస్‌కి ఆపోజిట్‌లో జరుగుతున్నాయి. అందుకని నేను ఉండలేక రిజైన్ చేస్తున్నా అన్నాడు. సింగిల్ స్టేట్‌మెంట్ తోటి. స్టాకు కుప్పకూలిపోయిందండి. ఓపెనింగ్‌లోనే 1,00,000 కోట్లు లాస్ అయింది కంపెనీ. హ్మ్. ఓపెనింగ్‌లోనే. లాస్ట్‌కి అది రికవర్ అయ్యి -5 దగ్గర క్లోజ్ అయిందనమాట లాస్ట్‌కి. అయినా సరే స్టిల్ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఒక్కటే 300 పాయింట్లు పడగొట్టింది నిఫ్టీని. ఓవరాల్‌గా చెప్పాలంటే. నిన్న మార్కెట్ రికవరీ కూడా మార్కెట్ అంతా రికవర్ అయింది. బట్ ఈ స్టాక్ ఇంకా -2 పడింది. అంటే ఇది 2 డేస్‌లో ఆల్మోస్ట్ 7% డ్రాప్ అయింది. 1 మంత్‌లో 12% డ్రాప్ అయింది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కంటిన్యూస్‌గా 2, 3 నెలల బట్ట నార్మల్ విషయం అయినా సరే, ఈ మధ్య కాలంలో ఇది పర్ఫార్మెన్స్ సరిగ్గా ఉంటలేదనమాట లాస్ట్ 5 ఇయర్స్ నుంచి. ఇప్పుడు ఈ స్టాక్ 5 ఇయర్స్ లోకెళ్ళిపోయింది డైరెక్ట్‌గా నిన్నటితోటి. ఓకే. ఇష్యూ ఏంటంటే చైర్మన్ రిజైన్ చేశారు. అది కూడా నార్మల్ రిజైన్ కాదు. కంపెనీలో జరుగుతున్న విషయాలు ఆయన ఎథిక్స్‌కి, ఆయన వాల్యూస్‌కి ఆపోజిట్‌లో ఉన్నాయని ఒక రీజన్ తోటి. హ్మ్. అవేంటనేది ఆయన మెన్షన్ చేయలేదు. హ్మ్. వెంటనే రిజైన్ చేశారు. వెంటనే ఆర్‌బీఐ బ్యాంక్ అప్రూవల్ చేసింది. ఆర్‌బీఐ బ్యాంక్ టెంపరరీగా మేస్త్రిని టెంపరరీగా సీఈఓ అది ఐ మీన్ చైర్మన్ లాగా నియమించారు ఆల్రెడీ. అండ్ ఆర్‌బీఐ స్వయంగా స్టేట్మెంట్ ఇచ్చారు. ఆర్థిక దాంట్లో ఇల్లీగల్ థింగ్స్ ఏం జరగటం లేదు. కంపెనీ బ్యాలెన్స్ షీట్ వెరీ స్ట్రాంగ్, స్టేబుల్‌గా ఉందని ఆర్‌బీఐ స్టేట్మెంట్ ఇచ్చినా సరే, స్టిల్ స్టాక్ రికవర్ అవ్వలేదు నిన్న. దాని మీనింగ్ ఏంటంటే కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ చిన్న చిన్న బ్యాంకుల్లో వస్తే ఓకే గానీ, హెచ్‌డిఎఫ్‌సి లాంటి లీడర్‌కి వస్తే ఓకే కాదు. ఎందుకంటే ఐసీఐసీఐ బ్యాంకులో చైర్మన్ మీద అలిగేషన్స్ వచ్చినాయి. ఆమె రిజైన్ చేశారు ఇంతకుముందు. ఆహ్, తర్వాత హెచ్‌డిఎఫ్‌సి తర్వాత దీంట్లో యాక్సిస్ బ్యాంక్ సీఈఓ మీద అలిగేషన్స్ వచ్చినాయి. ఆ టైంలో వాళ్ళు రిజైన్ చేశారు. తర్వాత ఇండ్ బ్యాంక్ సీఈఓ మీద కూడా అలిగేషన్స్ వచ్చినాయి. వాళ్ళు రిజైన్ చేశారు. ఈవెన్ కోటక్ బ్యాంక్‌లో కూడా ఉదయ్ కోటక్ కంటిన్యూ చేస్తామంటే ఆర్‌బీఐలో అలౌ చేయలేదు. అంటే బ్యాంకు చైర్మన్‌లు లేదా సీఈఓలు అటు రెగ్యులేటరీ ఇష్యూస్ వల్ల కావచ్చు, లేదా ఏదైనా అలిగేషన్స్ వల్ల రిజైన్ చేయడం అనేది మామూలు విషయం. హ్మ్. అవి ఇంతవరకు మార్కెట్ ఎప్పుడు ఇంత సీరియస్ అవ్వలేదు. బట్ హెచ్‌డిఎఫ్‌సి అనే సర్కిల్ ఏందంటే ఒక్కసారిగా నంబర్ 1 ప్రైవేట్ బ్యాంకు దీనికే ఇలాంటి గతి అంటే చిన్నటి పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఒక్కసారిగా మార్కెట్ నెగెటివ్ రియాక్ట్ అయిందనమాట. వార్ జరిగిన కాడ నుంచి వరస్ట్ లాస్ వచ్చింది మొన్న మార్కెట్‌లో అండి. ఆ రోజు నిఫ్టీ ఒకటే 800 పాయింట్లు డ్రాప్ అయింది. సెన్సెక్స్ 2,500 పాయింట్లు డ్రాప్ అయింది. వరల్డ్ వైడ్‌గా మార్కెట్‌లో బాలేకపోయినా సరే, బట్ ఎక్కువ పడగొట్టింది మార్కెట్ మాత్రం ఒక హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకే. ఎందుకంటే అది ఇండియాలోనే నంబర్ 1 ప్రైవేట్ బ్యాంకు అండ్ నిఫ్టీలో 11% వెయిటేజీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో 20% వెయిటేజ్ ఉన్న స్టాక్ అనమాట. ఆల్మోస్ట్ ఇండియాలో ప్రతి మ్యూచువల్ ఫండ్ దగ్గర ఉంటది ఈ స్టాకు. అందుకని దీంట్లో ఏదైనా అయిందంటే అది పెద్ద ఇష్యూ అనమాట. ఓకే. మరి స్టాక్స్‌కి ఎందుకు సార్ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ అంటే అంత ఇంపార్టెంట్, అంత ముఖ్యం? నేను అదే చెప్పాను కదా! ఇండియాలోనే నిఫ్టీ 50లో నిఫ్టీ హ్మ్. 50 అంటేనే ఇండియా మొత్తం మీద ఉన్న స్టాక్స్‌లో ఇండియాలో 5,000 కంపెనీస్ ఉన్నాయండి. బట్ ఈ 5,000 కంపెనీస్ ఉన్నా సరే నిఫ్టీ 50 చాలా పాపులర్. హ్మ్. ఎందుకంటే నిఫ్టీ 50లో ఉన్న కంపెనీస్ ఎంటైర్ స్టాక్ మార్కెట్‌తో పోల్చుకున్నప్పుడు 55% ఫ్రీ ఫ్లోటింగ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న కంపెనీస్ అయ్యి. అందుకని అందరూ ఏందంటే ఇండియన్ స్టాక్ మార్కెట్ అనరు. డైరెక్ట్‌గా నిఫ్టీ 50 అంటారు. అంతగా పాపులర్ అనమాట అది. అలాంటి దాంట్లో 11% వెయిటేజ్ అంటే అది చాలా పెద్ద వెయిటేజీ. అందుకే దీనికి ఏమన్నా అయింది అనుకోండి, వెంటనే మొత్తం మార్కెట్ షేక్ అవుద్దనమాట. మొత్తం నిఫ్టీలో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, రిలయన్స్ ఈ 3 కలిపి రఫ్‌గా 30% వెయిటేజ్ ఉంటాయండి. బ్యాంక్ చైర్మన్ మార్పు తర్వాత కొత్త ఇంటరిమ్
Yeah. చైర్మన్ ఎవరవుతారు? కైకు వచ్చాడండి ఆల్రెడీ. కైకు మేస్త్రి అని చెప్పేసి ఆల్రెడీ ఆర్బీఐలో నియమించారు మేస్త్రి గారిని. అండ్ నెక్స్ట్ 3 మంత్స్కి టెంపరీ ఈయన ఉంటాడు. ఆ తర్వాత కొత్త వాళ్ళని బోర్డు ఫిల్ఫిల్ తీసుకుంటుంది అనమాట. ఇప్పటికైతే బోర్డు అండ్ ఆర్బీఐ రెండు క్లియర్గా ఇచ్చిందండి. హెచ్డిఎఫ్సి బ్యాంకులో ఫండమెంటల్ సౌండ్గానే ఉంది, బ్యాలెన్స్ షీట్ చాలా స్ట్రాంగ్గానే ఉంది, ఇష్యూస్ ఏం లేవు అని వాళ్ళు అష్యూరెన్స్ ఇచ్చారు. అయినా సరే స్టిల్ అండ్ స్టాక్ బాగా డ్రాప్ అయింది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ చైర్మన్ రాజీనామా చేయడానికి గల కారణాలు ఏంటో తెలియదు అని అన్నారు. అంటే స్పెసిఫిక్ గా మెన్షన్ అంటే అతను చేయలేదు అని. ఏంటంటే అతని ఎథిక్స్ కి, అతని కల్చర్ కి, అతని వాల్యూస్ కి మార్కెట్లో స్టాక్ కంపెనీలో జరుగుతున్న సంఘటనలకు సంబంధం లేకుండా పోయింది. అందుకే నేను ఉండలేకపోతున్నాను, అందుకే నేను రిజైన్ స్పెసిఫిక్ చేస్తున్నాను. కారణం అయితే ఏం మెన్షన్ చేయలేదు. ఏం మెన్షన్ ఓకే. చేశారు. మరి మార్కెట్ ఎలా స్పందించింది? మార్కెట్ చాలా అగ్రెసివ్ అండి. ఎందుకంటే మిగతా వాటిలో ఎథికల్ ఇష్యూస్ అసలు ఎవరు బేర్ చేయరు. అండ్ కార్పొరేట్ ఎథికల్ ఇష్యూస్, ఎందుకంటే పెద్ద పెద్ద మ్యూచువల్ ఫండ్స్ ఉంటే వాళ్ళు ఎందులో పెడితే అందులో పెట్టరు. వాళ్ళు ఎథిక్స్ బాగుంటేనే పెడతారనమాట. వాటిని మనం కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ అంటారు. కంపెనీ ఫండమెంటల్ సౌండ్ అయి ఉండొచ్చు, బట్ చైర్మన్స్ ఎథికల్ లేకపోతే చాలా కష్టం అనమాట. ఫస్ట్ టైం హెచ్డిఎఫ్సి మీద డౌట్ వచ్చిందనమాట, కార్పొరేట్ ఇష్యూస్ మీద. ఎందుకంటే బ్యాలెన్స్ షీట్ ఎంత స్ట్రాంగ్ ఉన్నా సరే ఎథికల్గా కార్పొరేట్ ఇష్యూస్ కనుకుంటే కనుక మార్కెట్ రెస్పెక్ట్ ఇవ్వదనే విషయం క్లియర్గా అర్థమవుతుంది. ఇండియాస్ అంత పెద్ద బ్యాంక్ కూడా కుప్పగొలిపోయింది, బ్యాట్ కుప్పలాగా. అంటే లిటరల్లీ ఒక నానో క్యాప్ లాగా, ఒక స్మాల్ క్యాప్ స్టాక్స్ లాగా కుప్పగొలిపోయింది. ఈ మధ్య మనం మార్కెట్లో కనుక చూసుకుంటే లాస్ట్ 1 monthలో నిఫ్టీ 10% డౌన్ అయింది, అండ్ మైక్రో క్యాప్ కూడా 10% డౌన్ అయింది. అంటే పెద్ద చిన్నలు అన్ని డౌన్ అవుతున్నాయి. అండ్ టీసీఎస్ ఆల్మోస్ట్ 30% డౌన్ 1 yearలోకి వెళ్ళిపోయింది అది. అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ వెళ్ళిపోయింది, ఐటీసీ 1 yearలోకి వెళ్ళిపోయింది. అంటే మైక్రో క్యాప్స్కి, స్మాల్ క్యాప్స్కి బ్లూ చిప్ కంపెనీ తేడా ఏం లేదు. మన పుస్తకాల్లో ఏం చదువుతాము, బ్లూ చిప్ కంపెనీస్ అయితే స్టేబుల్, మోర్ సేఫ్టీ ఉంటుంది అనుకుంటాం. అంటే స్మాల్ క్యాప్స్కి అయితే సేఫ్టీ ఉంటుంది, రిస్క్ ఎక్కువ అనుకుంటాం. బట్ ఈ మధ్య మార్కెట్లో అవి కనబట్టలేదు. చిన్న అయినా పెద్ద అయినా సంబంధం లేదు, మార్కెట్ అన్నింటినీ పనిష్మెంట్ చేసుకుంటూ పోతుంది అనమాట. మొత్తానికి హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా ఒక పెన్నీ స్టాక్ లాగా బిహేవ్ చేస్తుంది ఈ మధ్య రీసెంట్ కాలంలో. ఇటీవల కాలంలో అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ షేర్ ధర ఇటీవల కాలంలో ఎందుకు పడిపోయింది? ఇదే ఇష్యూ బేసికల్ ఏంటంటే ఎంటైర్ ప్రైవేట్ బ్యాంక్స్ అన్ని పర్ఫార్మెన్స్ డౌన్ అవుతున్నాయి. ఫస్ట్ టైం పబ్లిక్ సెక్టార్ కంపెనీస్ బ్యాంకులు మొత్తం కలిపి 2 లక్షల కోట్ల ప్రాఫిట్ దాటింది ఫస్ట్ టైం హిస్టరీలో. అంటే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్కి ఏమో పర్ఫార్మెన్స్ బాగా ఇంప్రూవ్ అవుతుంది, అంటే ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్కి పర్ఫార్మెన్స్ నార్మల్గా ఉంటుంది. ఒకప్పుడు ఏంటంటే ఈ ప్రైవేట్ సెక్టర్ కంపెనీస్ అన్నీ కూడా పర్ఫార్మెన్స్ బాగుంటాయి కాబట్టి ప్రీమియం రేట్లో ట్రేడ్ అయ్యాయి. అండ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఏమో తక్కువ రేటుకి రన్ అయ్యేది. అంటే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ మెజారిటీ బ్యాంక్స్ స్టిల్ బుక్ వాల్యూ 1x దొరుకుతుందండి. అంటే ఊహించుకోండి మీరు, ఇప్పటికీ స్టిల్ అండ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ చెప్పారు కంపేర్ టు ప్రైవేట్ బ్యాంక్స్ అనమాట. రాను ఏంటంటే ఆ పర్ఫార్మెన్స్ రెండు మ్యాచ్ అవుతున్నాయి కాబట్టి అండ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ముందుకు పోతున్నాయి, అండ్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ వెనుక వస్తూ ఉన్నాయి. అట్లా ఆల్మోస్ట్ యాక్సిస్ బ్యాంక్ కావచ్చు, ఇండస్ఇండ్ బ్యాంక్ కావచ్చు, అండ్ కొటాక్ కావచ్చు, అండ్ హెచ్డిఎఫ్సి కావచ్చు, ఇవన్నీ కూడా రఫ్గా 5 years లోలో ఉన్నాయి యావరేజ్ మీద ఈ బ్యాంక్స్ అన్ని. అదే టైంలో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ మొత్తం లేదు, ఆల్ టైమ్ హై దగ్గరలో ఉన్నాయి. ఎస్బీఐ, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా ఇవన్నీ కూడా ఆల్ టైమ్ హై దగ్గరలో ఉన్నాయి. ప్రైవేట్ బ్యాంక్స్ అన్నీ కూడా లేదు, 3 to 5 years లోలో ఉన్నాయి. అండ్ స్టిల్ అండ్ ప్రైవేట్ బ్యాంక్స్ ఇంకా నార్మల్గా ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంది, అండ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ముందుకెళ్ళే ఛాన్స్ ఉంది. ఏదైనా కానీ ఇండియాలో ఫినాన్స్ రంగంలో చాలా మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. బ్యాంక్స్ అన్నా కూడా నాన్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీసే బాగా ముందుకెళ్తున్నాయి. అంటే పర్ఫార్మెన్స్ వైజ్ కానీ, క్విక్గా లోన్స్ డిస్ట్రిబ్యూషన్లో కానీ, కస్టమైజేషన్ విషయంలో కానీ చాలా పర్ఫార్మెన్స్ ఉందన్నమాట. అందుకని ముందు రోజుల్లో ఈ బ్యాంక్స్ వ్యవస్థ పోల్చుకుంటే నాన్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీసే ముందు పోయే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఈ 2 రోజుల్లో ఇన్వెస్టర్ల సంపద ఎంత కోల్పోయింది అనుకుంటున్నారు? అంటే ఏ రోజుకి ఆ రోజు మార్కెట్ డౌన్ అవుతుంది కాబట్టి మనకు అర్థమవుతూ ఉంటుందండి. మొత్తం చూసుకుంటే మార్కెట్ లాస్ట్ 24 September నుంచి చూసుకుంటే ఇప్పటి వరకు నిఫ్టీ ఆల్మోస్ట్ 5,000 పాయింట్లు, అంటే అప్పట్లో 26,300 దాకా ఉండేది. అక్కడి నుంచి డ్రాప్ అవుతుంటే వచ్చి ఇప్పుడు 23,000 దగ్గర ఉంది మార్కెట్. అంటే ఆల్మోస్ట్ నీకు 3,000 పాయింట్లు డ్రాప్ అయింది నిఫ్టీ అయితే ఈ ఆల్ టైమ్ హై దగ్గర నుంచి. అంటే పర్టికులర్గా వార్ బీన్ దగ్గర నుంచి చాలా అగ్రెసివ్ పడిపోతుందండి. మామూలుగా అయితే నిఫ్టీ యావరేజ్ మీద డైలీ 200 పాయింట్స్ రన్ అవుతుంది, దాన్ని ఏడిఆర్ అంటారు, యావరేజ్ డైలీ రేంజ్. ఈ మధ్యకాలంలో అది 375 దాకా జరిగింది. అంటే టూ మచ్ వాలటిలిటీకి ప్రొన్ అవుతున్నాయి మార్కెట్స్. అందుకని 2% పట్టడం 2% లేవటం అనేది మామూలు విషయం అయిపోతుంది. షేర్ మార్కెట్ డ్రాప్ వల్ల బ్యాంకుల భవిష్యత్ పట్ల కస్టమర్లు ఏమనుకుంటున్నారు? బేసికల్గా కస్టమర్కి వచ్చిన డామేజ్ ఏముండదండి, ఎందుకంటే స్టాక్ ప్రైస్ అనేది ఇన్వెస్టర్ సంబంధం. అంటే కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ ఏమవుతుంది అనేది ఇన్వెస్టర్ చూసుకుంటారు. బట్ బ్యాంక్ కస్టమర్స్కి ఏంటంటే వాళ్ళ డిపాజిట్సే మెయిన్ కాబట్టి వాళ్ళకి దానికి వచ్చి నష్టం లేదండి. ఇండియాలో బ్యాంకింగ్ వ్యవస్థ వెరీ స్ట్రాంగ్ అండి, ఆర్బీఐ చూసుకుంటుంది అది. అందుకని ఫస్ట్ 5 లక్షల వరకు కూడా మీకు ఇన్సూరెన్స్ గ్యారంటీ ఇస్తారు, 5 lakh వరకు డిపాజిట్స్ వాళ్ళందరికీ కూడా.
అండ్ ఇండియన్ బ్యాంకింగ్ వ్యవస్థ వెరీ స్ట్రాంగ్, ఫండమెంటల్ వెరీ సౌండ్ అండ్ బ్యాక్డ్ బై ది ఆర్బీఐ అనమాట. అందుకని కస్టమర్స్కి డ్యామేజ్ అని జరగదు, బట్ ఇన్వెస్టర్స్కి ఎవరైతే ఈ బ్యాంకుల్లో ఇన్వెస్ట్ చేశారో వాళ్ళకి మాత్రం ఈ సంవత్సరం అంత అంత డబ్బు వచ్చే ఛాన్స్ లేదనమాట. సార్ ఏప్రిల్ 1 అంటే ఇప్పుడు మార్చ్, ఇప్పుడు చైర్మన్ రాజీనామా చేసేసారు. ఏప్రిల్ 1 నుంచి ఈ 2026కి సంబంధించి ఈ హెచ్డిఎఫ్సి బ్యాంక్ నిబంధనల ప్రకారం కస్టమర్లకి ఏమైనా ప్రభావం ఉంటుందా వాళ్ళపైన? కస్టమర్ అలా ఏం ఉండదండి, కస్టమర్ సంబంధం లేదు ఇవి. ఎందుకంటే ఆర్బీఐ టైం టు టైం రూల్స్ అన్ని ఫ్రేమ్ చేస్తూ ఉంటాయి. అది ఒక బ్యాంక్ సంబంధమే ఉండదు. ఆర్బీఐ అంటే ఇండియా మొత్తానికి, బ్యాంకింగ్ వ్యవస్థ మొత్తానికి ఒకేలాగా ఉంటాయి. ఈ కరెంట్ ప్రైస్ దగ్గర హెచ్డిఎఫ్సి బ్యాంక్ని అంటే షేర్స్ కొనుక్కోవచ్చా? అంటే ఫండమెంటల్ వైజ్ ఎలాంటి ఇంపాక్ట్ ఏం లేదండి ఈ న్యూస్ వల్ల. అంటే కార్పొరేటివ్ గవర్నెన్స్ ఇష్యూస్ వల్ల అది పడిపోయిన మాట నిజం, బట్ ఎనఫ్ డామేజ్ జరిగిపోయింది. ప్రస్తుతానికైతే ఇంటర్నేషనల్ బ్రోకర్స్ కానీ అండ్ లోకల్ బ్రోకర్స్ కానీ కూడా అందరూ బై రేటింగ్ ఇస్తున్నారు తప్ప ఎవరు సెల్ రేటింగ్ ఇవ్వట్లేదండి. లేటెస్ట్ అంటే ఈరోజు మార్చి 21 ఈ రోజు రేటింగ్ ప్రకారం చూసుకుంటే నిర్మల్ బాంగ్ వాళ్ళు ఈ స్టాక్ని 1210 రూపీస్తో కొనుక్కోమంటున్నారు. ఇప్పుడు లైవ్ మార్కెట్లో అది 700 దగ్గర ఉంది, అంటే 50% టార్గెట్ ఇస్తున్నారు వీళ్ళు. అండ్ ఎంకే గ్లోబల్ వాళ్ళు కూడా ఇది 1225 రూపీస్ టార్గెట్తో కొనమంటున్నారు, 1 ఇయర్ టార్గెట్. అండ్ సిటీ వాళ్ళు కూడా 1200 దగ్గర కొనమంటున్నారు. అంటే ఆల్మోస్ట్ అన్ని బ్రోకర్స్ వాళ్ళు కూడా ఇది స్టాక్ని కొనుక్కోండి 1200 టార్గెట్ అంటున్నారు. ఇది రీసెంట్ హై ఆల్మోస్ట్ 1000 రూపాయలు అనమాట. అందుకని కరెంట్ ప్రైస్తో పోల్చుకుంటే 50% టార్గెట్ ఇస్తాను నెక్స్ట్ 1 ఇయర్కి. బట్ ఇది ఫండమెంటల్ వైజ్. బట్ సెంటిమెంటల్ అయితే ఇప్పుడు మార్కెట్లో ఈ వార్ వల్ల కావచ్చు అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్లో వచ్చిన బ్యాడ్ న్యూస్ వల్ల కావచ్చు మార్కెట్ అయితే వీటిని నమ్మటం లేదు, ఇంకా కింద పోతూనే ఉంది. రేపు ఈవెన్ మండే మార్కెట్ కూడా గ్యాప్ డౌన్తోనే ఓపెన్ అవుతుంది. అండ్ ఈ వారు సెటిల్ అయ్యేంత వరకు వెయిట్ చేసి అప్పుడు కొనుక్కోవడం బెటర్. బట్ స్టిల్ హెచ్డిఎఫ్సి ఇది ఫండమెంటల్ వెరీ సౌండ్ కంపేర్ టు రిమైనింగ్ బ్యాంక్స్తో పోల్చుకుంటే. సార్ ఇప్పుడు క్రైసిస్ అంటున్నారు హెచ్డిఎఫ్సి బ్యాంకులో. మరి ఈ క్రైసిస్ వల్ల హెచ్డిఎఫ్సి బ్యాంకులో పనిచేసే ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఏమైనా ఉందా? బేసికల్గా చైర్మన్ పోస్ట్ చాలా క్రూషియల్, చాలా ఇంపార్టెంట్ అండి. న్యాచురల్గానే ఒక ఐఏఎస్ ఆఫీసర్ చైర్మన్గా ఉన్న అంటే సార్ ఒక చైర్మన్ ఉద్యోగానికి రాజీనామా చేస్తే అది క్రైసిస్ ఎలా అవుతుంది సార్? డెఫినెట్గా, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ పర్సన్ వచ్చి రాజీనామా చేసిన పర్సన్ నాలాగా నీలాగా చిన్న ఎంప్లాయీస్ కాదు. ఒక కంపెనీ రన్ చేసే అతను ఐఏఎస్ ఆఫీసర్. ఆయన వాళ్ళు ఆర్బీఐలో వర్క్ చేసిన ఐఏఎస్ ఆఫీసర్ అండి, చిన్నోళ్ళేం కాదు. ఓకే, అలాంటి పెద్ద వ్యక్తి వాల్యూస్ బాగలేదు, ఎథిక్స్ బాగలేదు అని ముద్రేసి మరి బయటికి వెళ్తున్నప్పుడు న్యాచురల్గానే కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ వస్తాయి. కానీ కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్కి ఫండమెంటల్కి ఏమైనా తేడా ఉంటుందంటే స్టాక్ ప్రైస్ మూగు తేడా ఉంటుంది తప్ప ఫండమెంటల్ తేడా ఏమి ఉండదండి. అందుకని కంపెనీ ఫండమెంటల్ వెరీ స్ట్రాంగ్ అని చెప్పి సాక్షాత్ ఆర్బీఐలో స్టేట్మెంట్ ఇస్తున్నారు, బోర్డు కూడా స్టేట్మెంట్ ఇస్తున్నారు. అంటే ఇప్పటికిప్పటికీ ఫండమెంటల్ తేడా ఏం లేదు ఫండమెంటల్ వైజ్, బట్ ఎథికల్గా వైజ్ తేడా వస్తుంది. మనం ఏదైనా స్టాక్ని అనలైజ్ చేసినప్పుడు క్వాలిటీ పారామీటర్లు, క్వాంటిటీ పారామీటర్ 2 రకాలు తీసుకుంటాం. క్వాలిటీ పారామీటర్లు ఏంటంటే ఎథికల్ ఇష్యూస్, ఎథికల్ అంటే చైర్మన్ మంచి వాళ్ళు ఉంటాం, ఆ కంట్రీలో పొలిటికల్ మ్యాటర్ స్టేబుల్ గా ఉంటాం, అంటే ఎన్విరాన్మెంట్ బాగుంటాం, ఇవన్నీ క్వాలిటీ. వాటిని క్వాంటిఫై చేయలేవు అనమాట క్వాలిటీ పారామీటర్లు. క్వాంటిటీ అంటే ఏంది? బ్యాలెన్స్ షీట్ పారామీటర్లు. ఇవి బ్యాలెన్స్ షీట్ చాలా స్ట్రాంగ్ అండి, అందులో నో బడీ క్వశ్చన్ దెమ్ అనమాట. బ్యాలెన్స్ షీట్ వైజ్ వెరీ స్ట్రాంగ్. అందుకని ఇది నిజంగా క్రైసిస్ అంటే షేర్ హోల్డర్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ఇది క్వశ్చన్ చేయాలి, ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేయలేదని. బట్ ఫండమెంటల్ వైజ్ అయితే ఇది మంచి కంపెనీ. అందుకని లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఈ ఒక్క ఇష్యూ మీద కంపెనీలో డిస్కౌంట్ చేయొచ్చా, క్లోజ్ చేసుకోవచ్చు అంటే అవసరం లేదు. ఎందుకంటే స్టాక్ ఆల్రెడీ 5 years లోలో ఉంది. ఈ టైంలో కొత్తగా ఎంటర్ అయ్యే వాళ్ళు ఎంటర్ అవ్వచ్చు ఈ ప్యానిక్ చూసేసి, ఎందుకంటే ఫండమెంటల్ ఇంకా షేక్అవుట్ అవ్వలేదు కాబట్టి. మనం ఎప్పుడైనా ఏదైనా కంపెనీ ఫండమెంటల్గా ఏదైనా షేక్అవుట్ అయితే అప్పుడు ఆలోచించాలి. అందుకని రిజల్ట్స్ చూసేసి రిజల్ట్స్ బాగలేకపోతే మేనేజ్మెంట్ కామెంటరీని బాగలేకపోతే అప్పుడు మనం డిసిషన్ తీసుకోవాలి తప్ప ఒక క్రైసిస్ నుంచి మనకు తీసుకోవడం కుదరదు. బట్ స్టిల్ దట్ ఈస్ వెయిటేజ్. చైర్మన్ స్పీచ్కి ఒక వెయిటేజ్ ఉంటుంది, ఆ రీజన్కి ఒక వెయిటేజ్ ఉంటుంది. అంటే ఎంప్లాయీస్ ఉద్యోగులు సేఫ్ అంటారు. ఎంప్లాయ్మెంట్కి దీనికి సంబంధం లేదండి, ఎందుకంటే ఫండమెంటల్ వల్ల కంపెనీకి లాసులు వస్తుంటే లాసులు తగ్గించుకోవడం కోసం ఎంప్లాయీస్ కౌంట్ తగ్గిస్తారు, అది ఒరిజినల్గా. కానీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు ఎవ్రీ ఇయర్ రఫ్గా 500 బ్రాంచ్లు ఓపెన్ చేస్తారు ఇండియా మొత్తం మీద. వాళ్ళు ఓపెన్ చేసుకుంటే పోతున్న తగ్గట్లేదు వాటిని. అందుకని వాళ్ళు బ్రాంచెస్ని క్లోజ్ చేస్తుంటే అప్పుడు ఎంప్లాయీస్ ఎఫెక్ట్ అవుతారు, లాసుల్లో వస్తుంటే అప్పుడు ఎంప్లాయీస్ ఎఫెక్ట్ అవుతారు. కాబట్టి ఇప్పటికిప్పుడు ఈ న్యూస్ వల్ల ఎంప్లాయీస్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ లేదు. కాబట్టి ఓవరాల్గా అన్ని సెక్టర్లు ఏఐ వచ్చేస్తుంది, కొత్త ఎంప్లాయ్మెంట్ అంత ఈజీ క్రియేట్ అవ్వట్లేదు. కాబట్టి అన్ని బ్యాంకులాగా ఈ బ్యాంకులో కూడా మోర్ ఇంపార్టెన్స్ ఏఐకి ఇచ్చేసి లెస్ ఇంపార్టెన్స్ అంతా న్యూ రిక్రూట్మెంట్స్కి ఇచ్చే ఛాన్స్ ఉంది. అలాగని చెప్పి వాళ్ళ నుంచి ఇంతవరకు స్టేట్మెంట్ ఏం రాలేదు. కాబట్టి మనం ఏదైనా ఎంప్లాయీస్ దీనివల్ల తగ్గిపోతారు అనుకోవటం మన హైప్ తప్ప మ్యాటర్ అయితే లేదు. ఒక స్టాక్ అనలిస్ట్గా మీ ఒపీనియన్ ఏంటి? అంటే ఆయన రాజీనామా చేశారు,
మీకు పర్సనల్గా ఏమనిపిస్తుంది? నో, బేసికల్గా ఏదైనా సరే ఒక రాజీనామా చేయడం అనేది బ్యాడ్ న్యూస్, గుడ్ న్యూస్ అయితే ఖచ్చితంగా కాదు. పోయేటప్పుడు దాన్ని ట్యాగ్ వేసి మరి అంటే ఎథికల్గా వాల్యూస్ పరంగా నాకు నచ్చింది అది రన్ అవ్వట్లేదు అంటూ అనేది ఒకటి ఆయనకి బోర్డుకి ఉన్న డిఫరెన్స్ కనపడుతుంది క్లియర్గా. దాన్ని టాలరేట్ చేయలేక దాన్ని హ్యాండిల్ చేయలేక వెళ్ళిపోతున్నాడు అనుకోవచ్చు. రెండోది చైర్మన్ లాగా ఉండి 2 years నుంచి కంపెనీలో జరిగే విషయాలు నీకు నచ్చలేదు అంటే ఈ విషయం ముందే చెప్పేయచ్చు కదా బోర్డుకి. 2 years టైం ఎందుకు తీసుకున్నావు నువ్వు? చిన్నోడేం కదా, ఐఏఎస్ ఆఫీసర్లు అంటే చాలా పెద్ద. అంటే ఇప్పుడు ఈ టైంలో, ఈ యుద్ధం జరుగుతున్న టైంలో, ఆర్థిక వ్యవస్థ కొంచెం సంక్షోభంలో కూడుకున్న టైంలో ఇలా రాజీనామా చేయడం నేను అదే అంటుంది, వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ ని దాన్ని పర్సనల్ లా చూడాలి తప్ప ఈ టైంలో నువ్వు ఇంకొంచెం మోర్ స్ట్రెస్ పెట్టకూడదు. రెండోది యుద్ధానికి కంపెనీలకు సంబంధం ఏంటంటే ఏం లేదు, ఎందుకంటే ఇది ఫైనాన్స్ కంపెనీ, అది యుద్ధం అది వేరు. 5,000 కంపెనీలో ఒక కంపెనీ ఇది అంతే, యుద్ధం సంబంధం లేదు. అండ్ బ్యాంకు వ్యవస్థలో అది స్ట్రాంగ్ బ్యాంక్ కాబట్టి ఆయన రైజ్ చేసిన ఇష్యూ బాగాలేదు. రిజైన్ చేయడం తప్పు కాదు, ఈ కంపెనీలో ఎవరో రిజైన్ చేస్తాను ఎనీ పాయింట్ ఆఫ్ టైంలో. బట్ రైజ్ చేసి పోయే ఇష్యూ మొత్తం చిన్నదైతే కాదు, ఎథికల్ గా బాగాలేదని చెప్పి వెళ్తున్నాడు, వాల్యూస్ పరంగా బాగాలేదంటున్నాడు. అవేంటి చెప్పలేదు ఎగ్జాక్ట్లీ కూడా. బహుశా ఆయనకి బోర్డుకి ఏదో మనస్పర్ధలు వచ్చినాయి కాబట్టి ఆయన వెళ్ళిపోతున్నాడు అలా అనుకోవచ్చు. ఏదైనా కానీ హెచ్డిఎఫ్సిలో జరిగిన ఈవెంట్ వల్ల ఆ స్టాక్ మార్నింగ్ 1,00,000 కోట్ల మైనస్లో ఓపెన్ అయింది, 10% దగ్గర ఓపెన్ అయింది. 11 లక్షల కోట్ల కంపెనీ ఒక్కరోజే 1,00,000 కోట్లు లాస్ అవడం చాలా పెయిన్ఫుల్ మ్యాటర్. అది తర్వాత రికవర్ అయ్యి -5లో క్లోజ్ అయింది. నిన్న ఎంటైర్ మార్కెట్ రికవర్ అయినా సరే హెచ్డిఎఫ్సి -2లో ఉంది నిన్న కూడా. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఎనఫ్ డ్యామేజ్ జరిగిందని అర్థం. కొత్త రాజీనామా వల్ల ఎనఫ్ డ్యామేజ్ జరిగిందని అర్థం. అది ఫిల్ అయినా సరే మచ్చైతే ఎప్పటికీ ఉంటుంది. అది ఫిల్ అయినా సరే ఇండియాస్ నెంబర్ 1 కార్పొరేటివ్ బ్యాంకులో ఏదో ఇష్యూ ఉన్నాయంట అనే మచ్చ మాత్రం ఎప్పటికీ ఉంటుంది. అందుకని ఇప్పుడు దాకా ఏంటంటే ఐసిఐసిఐ బ్యాంక్ లో ఇష్యూస్ ఉన్నాయి, యాక్సిస్ బ్యాంక్ లో ఇష్యూస్ ఉన్నాయి, ఇండస్ బ్యాంక్ లో ఇష్యూస్ ఉన్నాయి, అవన్నీ చెన్నై అయిపోయినాయి. బ్యాంకింగ్ వ్యవస్థ మీద ప్రభావం చూపుతుందా? డెఫినెట్ గా చూపించింది, అదే నేను అంటుంది. ఇక ముందు మోర్ స్ట్రిక్టర్ రూల్స్ వస్తాయి, ఆర్బీఐలో మోర్ కంట్రోల్ చేస్తుంది, ఇంకా కంట్రోల్ ఎక్కువ చేసే ఛాన్స్ ఉంది. ఏదైనా సరే ఇండియాలో ఆర్బీఐ చాలా స్ట్రాంగ్ అండ్ బ్యాంక్ చాలా స్ట్రిక్ట్ కంట్రోల్లో పెడతా ఉంటుంది. కాబట్టి మిగతా కంట్రీతో పోల్చుకుంటే ఇండియాలో బ్యాంకింగ్ వ్యవస్థ పర్టికులర్ ఫైనాన్స్ వ్యవస్థ మొత్తం చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. అండ్ కాకపోతే ఆయన రైజ్ చేసిన ఇష్యూస్ బాగలేవు కాబట్టి ఫస్ట్ టైం కార్పొరేటివ్ గవర్నెన్స్ ఇష్యూ మీద క్వశ్చన్ వచ్చింది. ఎందుకంటే చిన్నాటిలో ఆ కార్పొరేటివ్ గవర్నెన్స్ ఇష్యూ లేదంటే మనం లైట్కి తీసుకోవచ్చేమో కానీ ఇండియాస్ నెంబర్ 1 ప్రైవేట్ బ్యాంక్లో ఇష్యూస్ లైట్ తీసుకోలేము. అంటే సార్ అంత పెద్ద బ్యాంకు, భారతదేశంలోనే నెంబర్ 1 బ్యాంక్ హెచ్డిఎఫ్సి, చైర్మన్ రాజీనామా చేశారు, అక్కడితో ఆగిపోతుందా మ్యాటర్? ఆర్బీఐ వాళ్ళు ఎంక్వైరీ ఆర్బీఐ ఆల్రెడీ ఎంక్వైరీ చేశారు, కొత్త చైర్మన్ వాళ్ళు సెలెక్ట్ చేశారు అండ్ ఆర్బీఐ ఆల్రెడీ దాంట్లో వెరిఫికేషన్ చేశారు. క్లియర్ గా ఆర్బీఐ వెరిఫికేషన్ చేసేసి ఫండమెంటల్ గా ఎలాంటి ఇష్యూ లేదని స్టేట్మెంట్ ఇష్యూ చేశారు. ఇష్యూ చేసిన తర్వాతనే అది -10 నుంచి -5 వచ్చి క్లోజ్ అయింది అనమాట. కాబట్టి ఆర్బీఐ ఆల్రెడీ మానిటర్ చేస్తున్నట్లు లెక్క. చూసారుగా వ్యూవర్స్, చైర్మన్ రాజీనామా చేసినప్పటికీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ షేర్స్ ఏవైతే ఉన్నాయో అవి వెరీ ఫండమెంటల్ అని చెప్తున్నారు. వార్ అయిపోయేంత వరకు కూడా కొంచెం ముందు వెనక ఆలోచించి షేర్స్ కొనుక్కోమని చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.